నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలపనుంది కేబినెట్. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గా నిర్వహించిన భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్ అభినందనలు తెలపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి. నేను ఈ కేబినెట్ కి సంబంధించి అధికార యంత్రాంగానికి ఇచ్చే ఆదేశాలు కూడా ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణం, ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు, ప్రధాని స్వయంగా ఇచ్చినటువంటి హామీ భరోసాతో పెద్ద ఎత్తున ఏపీ వైపు వస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక సిఆర్డీఏ సమావేశం జరిగింది. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి సంస్థలకి భూములు ఇవ్వడం, ఇతరత్రా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా సిఆర్డీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆమోదం తెలుపుతుంది మంత్రివర్గం. అదేవిధంగా భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఆయా సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయించడం ద్వారా నిర్ణయించినటువంటి టార్గెట్ లోగా వాళ్ళు భవనాలను నిర్మించి కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలను మార్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి 3 ఏళ్ల టార్గెట్ ప్రకారం రాజధానికి సంబంధించినటువంటి అంశాల పైన కేబినెట్ లో కీలకమైనటువంటి చర్చ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక సూపర్ సిక్స్ కి సంబంధించి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలకి ప్రత్యేకంగా కౌంటర్ ఇచ్చే విధంగా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో కూటమి సర్కార్పై వస్తున్నటువంటి అంశాలపై టిక్ పెట్టే విధంగా మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చనీయాంశంగా మారినటువంటి ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి ఘటనపై కూడా మంత్రివర్గంలో చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లా తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇప్పటికే మెరైన్ పోలీసులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో సముద్రం మార్గంలో వచ్చేటువంటి పొంచి ఉన్నటువంటి ముప్పులో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగేటువంటి అవకాశం. మరి కష్టపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం. అయితే హరీష్, మరి రాజధానికి సంబంధించి ఏ రకమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? రీస్టార్ట్ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా మోడీ ఇచ్చినటువంటి పిలుపు పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా కేంద్రం అండగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అనుకూల వాతావరణం ఏపీకి ఉంది. ఎందుకంటే కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అనుమతుల విషయంలో కావచ్చు, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలు కలిసి కట్టుగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సహాయ సహకారాలు వచ్చేటువంటి సంబంధించిన ఇష్యూలో కూడా భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే రాజధానికి సంబంధించి ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇప్పటికే పశ్చిమ బైపాస్ కి సంబంధించినటువంటి పనులు కేంద్ర సహకారంతో పూర్తి చేశారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో సచివాలయం, అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా టవర్స్ కు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.